హాయ్ అండి. మ్యాక్స్ లుకాడో అనే అమెరికన్ రచయిత అంటారు, మనం ఈ ప్రపంచం మీదికి ప్రమాదవశత్తు రాలేదు, 10 మందితో కలిసి రాలేదు, విడివిడి భాగాలన్నీ కలిపి ఒక అసెంబుల్డ్ గా తయారయ్యి రాలేదు. క్రాఫ్ట్స్ మ్యాన్ మాస్టరీ వర్క్ వలన మనము ప్రేమపూర్వకంగా ఎంతో పవిత్రంగా ఈ భూమి మీద జన్మించామని చెప్తాడు. ఇటువంటి ఉన్నతమైన ఈ జీవితాన్ని గురించి మనం ఎప్పుడైనా ఆలోచిస్తే అనేక అనుమానాలు, అపోహలు, అసంతృప్తితో జీవితాన్ని బరువైన బండిని లాగినట్టుగా లాగుతూ కనిపిస్తాం. కానీ చక్కటి బండిని కూర్చొని సరదాగా తోలినట్టుగా జీవితాన్ని గడపగలుగుతున్నామని ఆలోచిస్తే అది చాలా మంది జీవితంలో జరగటం లేదు. దానికి కారణం ఏమిటంటే మన మీద మనకు విశ్వాసం లేకపోవటం, మనలోని లోపాలను మనం గ్రహించకపోవటం, లోపాలన్నింటిని బయట వ్యక్తుల మీద, బయట ప్రదేశాల మీద వెతకటం కన్నా ముందు మన లోపట ఏం లోపాలు ఉన్నాయి, మనం ఎక్కడ ల్యాకింగ్ గా ఉన్నాము, లేకుంటే మనకేంటి కొదవగా ఉందని ఆలోచిస్తే ముందు మనలో ఉన్న లోపాలను మనం సవరించుకోగలుగుతాము. రెండవది, మన మీద మనకు పూర్తి విశ్వాసం లభించాలి. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్. నిన్ను నువ్వు దృఢంగా నమ్మగలిగితే నాకు ఏ పని కూడా అసాధ్యం కాదు అని నిన్ను గట్టిగా నమ్మగలిగి దానికోసం ప్రయత్నించినట్లయితే అది నీకు విజయాన్ని కూర్చిపెడుతుంది. మనలో 90% మంది ఏదైనా ఒక పని చేయటానికి ముందుకు వచ్చినప్పటికీ ఆ పనిని సక్రమంగా నిర్వర్తించలేక విజయాన్ని సాధించలేకపోతున్నారు. దానికి కారణం ఏమిటంటే ఎక్కడో మనం విజయాన్ని సాధించలేమనేటటువంటి ఒక అనుమానం. పని చేసేటప్పుడు అనుమానం ఎందుకండి? దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో, దృఢ విశ్వాసంతో మనము ముందుకు సాగినప్పుడు 100% సక్సెస్ రేటు అదే సాధించుకుంటుంది. దాన్ని మీరు ఆత్మవిశ్వాసం అనండి, ఆత్మస్థైర్యం అనండి, సెల్ఫ్ బిలీఫ్ అనండి, ఏదైనా అనండి. కానీ సెల్ఫ్ మోటివేషన్ మీకు వచ్చి మిమ్మల్ని మీరు నమ్ముతారు. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముతారో మీరు జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. కాబట్టి మీకు అసాధ్యమైంది ఏది కూడా ఉండదు. ఏది సాధించాలన్నా ముందు మిమ్మల్ని మీరు నమ్మాలి, అప్పుడే సక్సెస్ సాధించగలుగుతారు. చక్కటి తల్లిదండ్రులు, బాగా తెలివితేటలు కలిగిన తల్లిదండ్రులతో, చక్కటి ఆత్మవిశ్వాసం ద్వారా పెరిగినటువంటి పిల్లలు అన్ని సాధిస్తూ ఉంటారు. కానీ అది అందరికీ సాధ్యం అంటే ప్రస్తుత సమాజంలో అయితే చాలా మంది పిల్లలకు అలా సాధ్యపడటం లేదు. అయితే మనం ఎంతో మంది విజేతలను చూస్తుంటాము, ఎంతో మంది విజేతల వీర గాథలను వింటుంటాము. కానీ ఒక్కసారి వాళ్ళలాగా మనం ఎందుకు ఉండకూడదు, వాళ్ళలాగా మనం ఎందుకు విజయాన్ని సాధించకూడదు అని ఒక్కసారి మనకై మనం ప్రశ్న వేసుకుంటే మనకొచ్చే జవాబు ఏమిటంటే, వాళ్ళకన్నా నువ్వు ఎందులో తక్కువ కాదు, వాళ్ళకన్నా నువ్వు సక్సెస్ రేటుని ఇంకా పెంచుకోగలవు, వాళ్ళు సాధించిన విజయాల కన్నా నువ్వు ఎక్కువ విజయాలు నమోదు చేయగలవు అనే జవాబు వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే నిన్ను నువ్వు మనస్ఫూర్తిగా నమ్మినప్పుడే. కాబట్టి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మనం చూడండి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలన్నా, సెల్ఫ్ మోటివేషన్ రావాలన్నా ముందు మన దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. మనమల్ని మనం నమ్ముదాం. ఎప్పుడైతే మనకు సెల్ఫ్ మోటివేషన్ వస్తుందో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందో, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఐ కెన్ డూ ఇట్, ఐ మస్ట్ డూ ఇట్ అనేటటువంటి కాన్ఫిడెన్స్ నీలో పెరిగి నువ్వు ఆటోమేటిక్ గా విజేతం అవుతావు. చూడండి, మనం కొన్నిసార్లు పిల్లల్ని చూస్తుంటాం. పరీక్ష రాయకుండానే నేను ఫెయిల్ అవుతానని అనుకుంటాడు. పరీక్ష రాస్తున్నట్టు, చక్కగా పరీక్ష రాస్తున్నట్టు, బాగా రాసి రిజల్ట్స్ వచ్చినట్టు, మంచి ఫస్ట్ ర్యాంకులో పాస్ అయితే అందరూ నిన్ను అప్రిషియేట్ చేస్తున్నట్టుగా నువ్వు ఒకసారి విజువలైజేషన్ లో చూసుకొని నిన్ను నువ్వు అప్రిషియేట్ చేసుకోవటం కాదు, ఇతరులు నిన్ను అప్రిషియేట్ చేసుకున్నట్టు నువ్వు ఎప్పుడైతే ఊహించుకుంటావో నీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అప్పుడు నువ్వు చక్కగా నీలో ఉన్నటువంటి గుడ్ ఫీల్
హార్మోన్స్ ఉత్పత్తి అయ్యి నిన్ను కార్యాధీక్షకుడిగా తయారు చేస్తాయి. నిన్ను మంచి పరీక్షలో ఉన్నతుడిగా నిన్ను నిలబెడతాయి. దాన్ని మనము యు బికమ్ వాట్ యు థింక్ అని చెప్తాము. నువ్వు ఏదైతే అనుకుంటావో నువ్వు ఆ విధంగా తయారవుతావు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. యూ కెన్ అచీవ్ ఎనీ గోల్. థ్యాంక్ యూ సో మచ్.